పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏం ముచ్చట ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే లస్కులు, ఈ పర్షాన్పల్లె సర్పంచ్ రావులంటే ఉట్టి అల్లాటప్ప మనిషిని కాదురా. ఇప్పటి లెక్క వచ్చి ఎస్కెల్ బండి మీద టుక్కు టుక్కు అని తిరిగిందనుకో ఇల్వ లేకుండా అయిపోతుంది. లోకాలిటీలో మనకంటూ ఒక ఇలువ ఉన్నది కాబట్టి ఆ ఇలువకు తగ్గట్టుగా మనం మెదలాలి. ఏమంటావు? కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఈయన కాక కాక మా ఊరి సర్పంచ్ అయినందుకు లేని కథలు పడుతున్నాడు కదా. సర్పంచ్ అయినాక కూడా ఆ డుక్కు డుక్కు బండి మీద తిరుగుతా అంటే ఊళ్ళో ఎవరు కనీసం నమస్తే కూడా పెడతారు లస్కులు. డొక్కు బండి తిరిగితే వాళ్ళు నమస్తే పెడతారు. ఓ కారు కొని రాదా? ఇగో ఇది అసలైన మోగోని ముచ్చట అంటే. అందదా ఏ కారు కొంటే మంచిది అంటావురా లస్కులు? మరి నాకేం తెలుసా, గలీజానికి ఫోన్ చేసి అడుగు. మా మనవానికి ఫోన్ చేశాడు కదా. ఎస్ ఆగు, ఇప్పుడే ఫోన్ చేస్తా. తినమెత్తుకులేదు గాని మీసాలకి సంపంగా నువ్వు అడిగిందట వెనకటికి ఎవడో. అప్పులు చేసే సర్పంచ్కి పోటీ చేసినావు, ఇప్పుడు ఏతులకు నీకు కారు అవసరమా ముసలాడా? అలో గలీజు, ఇప్పుడు నేను మన పరిశాన్పల్లె సర్పంచ్ని కాబట్టి ఒక కారు కొందామనే ఆలోచన చేస్తానురా. ఏ కారు కొంచెం మంచిగా ఉంటుంది అంటావు చెప్పు. ఏందే రేంజ్ బోవర్ అనే కారే మస్తు మంచిగా ఉంటుంది అంటావా? వాక్య ఇప్పుడు అందదా కారుకు ఎంత ఉంటాయిరా? ₹1,00,00,000 అయితే సరే వాక్య మంచిది. ₹1,00,00,000 అయితే అట్రా దానికి. ఏంది ₹1,00,00,000 విలువ చేసే రేంజ్ రోవర్ కారు కొంటావా? నీ ఊరి రోడ్ల మీద ఆ కారు నడుతుందానే అసలు? అరే లస్కులు, ఇప్పుడు ఆ కారుకు కొద్దిగా రూపాయలు కట్టి అయితే ఇంకా నెలకు ₹10,000 కడతామంటే ఇయ్యారంటారా? కారియరా, నువ్వు సర్పంచ్ అంటే ఏందనుకుంటాను? అంతే పరిశాన్పల్లె రాములు. అరే నీకు ఇల్లే సక్కగలేదు, ఆ కారు పెట్టుకునేటందుకు ఇంటి ముంగట జాగ గతికే లేదు, ఆ కారు నడిపేటందుకు ఊర్లో రోడ్లే సాపగలేవు, తెచ్చిన కాడ అప్పులు అట్లనే ములుగుతాన్నాయి, మళ్ళా అప్పులు తెచ్చి ఆ కారు కొంటా అనేటందుకు సిగ్గులేదా ముసలాడా నీకు? ఓ తాత గడి మీ మనవరా వెళ్తాను ఏందో అడుగు. అబ్బా కొడుక, ఈ దుడ్డేసేవులతో ఎప్పుడు వచ్చిందిరా? కొంపదీసి మనం కారు కొంటామనే ముచ్చట అది చిన్నదా ఏంది? మాగా ఇన్నా గాని ఇంతకు నువ్వు ఊళ్ళే సర్పంచ్ అనుకుంటున్నావా లేకుంటే ఎమ్మెల్యే అనుకుంటున్నావా ముసలాడా? నీకు కారు ఎందుకు అవసరమా చెప్పు? అరే ఓ బిల్లి బిత్తిరిదానా, పరిశాన్పల్లె సర్పంచ్ రాములు అంటే వచ్చి అలాటప్ప మనిషి అనుకుంటాను అనే దానికో ఇలువ ఉంటది. రోజు ఆ డుక్కు ఎస్కెల్ బండి మీద తిరుగుతుంటే ఆ ఇలువ అని ఉంటుంది. అరలస్కులు ఎంతో కొంత అప్పు తీసుకొచ్చైనా ₹1,00,000 నెలకు మనకు ఎట్లాగూ ఊళ్ళే ఇంటి పనులు నల్ల పనులు వసలైతున్నాయి కాబట్టి ఆ పైసలు తీసుకుపోయి కడదాం. ఎట్లా చేసినా కారు కొనాలి అంతే. ఎవరు ఎన్ని తీర్లు అడ్డుపడ్డా కూడా ఆగేది లేదు. అది కాదు ముసలోడా, ఇప్పటికే గ్రామ పంచాయతీకి నిధులు వస్తలేవు, అప్పు అడిగినా ఎవ్వరు ఇత్తలేరని తనలాడుతున్నావు, మళ్ళా ఇప్పుడు అప్పు చేసి అంత ఖరీదు గల కారు కొనుడు అవసరమానే నీకు? బుజ్జి నీకు అర్థమైతే లేదు, అప్పు పుడతలేదు. అడగబోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళని చూసినట్టు చూస్తారు. నన్ను కోసిన ₹1 వెళ్ళది అని చెప్పుతున్న మన ముఖ్యమంత్రి రేవంత్ సారే ₹1,00,00,000 పెట్టి గాలి మోటార్ తీసుకోబోతాడట. ఎరికేనా నీకు? ₹1,00,00,000 పెట్టి కొత్త హెలికాప్టర్ కొంటలేరు ముసలోడా, ₹5,00,00,000 కిరాయికి పెట్టి కొత్త హెలికాప్టర్ ను కిరాయికి తీసుకోబోతున్నారట. గంతే. అంటే దాని అర్థం ఏంది? మన కింద ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది ఎవరు చూడడు, మనం ఎట్లా తయారైనాం వేట్లలో తిరుగుతాం అనేది జనాలు చూస్తూ అంటారు. అసలుకే మన తెలంగాణ రాష్ట్రం బాగా బలిసిన రాష్ట్రం. అసలు రాష్ట్రం ముఖ్యమంత్రి డొక్కు కార్లల్లా పాత విమానాలలో తిరుగుతాయని ఇల్లు ఉంటుందిరా. అందుకే ₹1,00,00,000 ఖర్చు పెట్టినా కూడా మస్తు నెంబర్ 1 గాలి మోటార్ కొనబోతారట. అట్లని నువ్వు కూడా ఇల్వ కోసానికి ₹1,00,00,000 ఇల్వ చేసి రేంజ్ రోవర్ కారు కొంటా అంటావు అంతేనా? అవును మరి. ఇప్పుడు నన్నేసుకుని రాదు, ఇక లోపటేసుకున్న బనీనికి అన్ని పొక్కలే, అవి కనబడకుండా మీద ఈ కోట్ వేసుకున్నా. ఇప్పుడు జనాలు మీద వేసుకున్న ఈ కోట్నే చూస్తారు కానీ లోపల ఉన్న నా పొక్కలు కానస్తాయి వాళ్ళకు. ఇది కూడా గంతే. మన రాష్ట్రానికి అప్పు పుడుతుందా లేదా, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయి, రాష్ట్రంలో జనాలు ఎట్లా బతుకుతారని జనాలు చూడరు. మన ముఖ్యమంత్రి సారు ఎంత ఇలువగుంటే మన రాష్ట్రానికి అంత ఇలువ పెరుగుతుంది. ఆయన ఇలువగా ఉండాలంటే మంచి కార్లు ఉండాలి, మంచి గాలి మోటార్లు ఉండాలి. లేకపోతే అట్లనే ఊరు ఎంత ఆగమైనా మంచిదే గాని ఊరు సర్పంచ్ గా నువ్వు కార్లలో తిరుగుతూనే ఊరికి ఇలువ పెరుగుతుంది అంటావు అంతేనా? అబ్బా ఎన్నాళ్ళకు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు లస్కులు నా మనవరాలు. నీ మనవరాలనే వచ్చింది అనుకున్నా, నీ మనవరాలు మరి అగో అట్లా. సిగ్గున్నదా జిలిగింజా అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లున్నది నీ కథ కూడా. ఊరు అభివృద్ధిని చూసి సర్పంచ్ గా నీకు ఇలువిస్తారు. నువ్వు ఇలువగల్ల కార్లలో తిరిగినంత మాత్రాన ఊరికి ఇలువ రాదు, అది అర్థం చేసుకో. అది నువ్వు చెప్పుకునేటోళ్ళకి చెప్పుకో, అర్థం చేసుకునేటోళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేగాని నువ్వు ఈడికొచ్చి ఇత్తులు కచ్చకాయలు అన్ని చెప్పకు. ఇక్కడ ఎవరు
పరిశాన్ పల్లె సర్పంచ్ రాములు ఏమంటారా లస్కలు అంతే మరి నేను ఓగుడు కాదు, జనాల సొమ్మును నువ్వు ఇట్లా దుబారాగా ఖర్చు చేస్తామంటే వాళ్ళు కూడా ఊకోరు. అది కూడా నువ్వు అర్థం చేసుకుంటే మంచిది, లేకుంటేనా లేకుంటే ఏమవుతుంది? ఏం చేస్తారు? ఏం చెప్తారంటాను ఏందే తాత, వచ్చే నిధులు ఊరు ఖర్చు పెట్టకపోతే ఊరోళ్ళంతా తుర్కిచ్చి కొడతారు. తెలుసురా లచ్చ, కానీ నేను ఏం చేయాలరా? ఇలువగా బతకకుంటే నేను బతకలేనురా. ఎట్లా చేసైనా అప్పో సప్పో చేసి నేను ఖచ్చితంగా కారు కొనాల్సిందే. ముందుగానైతే మన గ్రామ పంచాయతీలో ఎన్ని నిధులు ఉన్నాయో అవి లెక్కేసి కారు అయితే కొనుక్కరావాలి. ఎట్లయితే గట్లే అవుతుంది. ముందుగానైతే కారు తీసుకొచ్చి ఊళ్ళో నేను కార్లో తిరగాలి. చలోప్ప చూసిన రానోళ్ళ మా ముసలోని కథలు ఎట్లున్నాయో. రాష్ట్రాన్ని నడిపే సీఎం సార్ కోసం కొత్తగా గాలి మోటార్ కిరాయికి తీసుకుంటున్నారని తెలిసి నేను కూడా ఓ కొత్త కారు కొంటా అంటున్నాడు. తోటోడు తొడగోసుకుంటా అంటే నేను మెడగోసుకుంటా అనే రకం మా ముసలోడు. అయినా రాష్ట్ర ఖజానాల పైసలు లేవు, అప్పు తెచ్చుడు కూడా కష్టమే అవుతున్నదని అనుకుంటేనే ఇట్లా దుబారా ఖర్చులు మాత్రం బగ్గనే చేస్తున్నది రాష్ట్ర సర్కారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు షీటికి మాటికి గాలి మోటార్లలో తిరుగుకుంటా హెలికాప్టర్ను షేర్ ఆటో లెక్క వాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పుడు దీని మీద ఇంకేం ముచ్చట్లిన పడతాయో చూడాలిగా.